హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగస్తంభాలను పెంచే ఒక సులువైన అందరికీ అందుబాటులో ఉండే ఒక వంటింటి చిట్కా అండ్ అద్భుతంగా పనిచేసే చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంత ముందు కూడా అంగస్తంభాలకు నేను చాలా రకాలైనటువంటి కాంబినేషన్స్, చాలా రకాలైనటువంటి చిట్కాలు, చాలా రకాల సజెషన్స్ చెప్పాను. ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాను. చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు, వాట్సాప్ లో కూడా పెడుతూ ఉంటారు. సో చిట్కాలు అనేటివి ఖచ్చితంగా ఫలితం ఉంది అని అనుకుంటే నేను తప్పకుండా మీ అందరికి అందిస్తాను. అండ్ ఈ రోజు అదే విధంగా ఒక అద్భుతమైన చిట్కా గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ చిట్కాను కూడా మీరు క్రమం తప్పకుండా ఒక 30 నుంచి 40 రోజుల పాటు కనుక వాడినట్లయితే అంగస్తంభనలు సమస్యలు అనేటివి క్రమక్రమంగా తగ్గిపోయి అంగం మంచి గట్టిపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి ఇప్పుడే బలహీనతగా అవుతుంది అని అనుకునే వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు రావడానికి గల కారణాలను గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా చిట్కాలు వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. సో అంగస్తంభాలు రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కావచ్చు, లేదా అధిక హస్తప్రయోగం వల్ల కావచ్చు, నరాల బలహీనతల వల్ల కావచ్చు, అధికంగా దురలవాట్లు అంటే స్మోకింగ్, డ్రింకింగ్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు ఇలాంటివి అధికంగా తీసుకోవడం వల్ల కావచ్చు, లేదా మానసిక ప్రశాంతత లేకపోవడం, టెన్షన్స్, ఆందోళనలు, ఎగ్జైట్మెంట్లు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి కారణాలు, భయాలు, ఆందోళన వల్ల కూడా ఈ లైంగిక సమస్యలు అంటే ఈ అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇందులో ఏదో ఒక సమస్యలో ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఆ సమస్య దేని వల్ల వచ్చింది అన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రింకింగ్ వల్ల సమస్య వస్తుందంటే డ్రింకింగ్ మానివేయాల్సిందే. ఒకవేళ ఆ సమస్యల వల్ల, ఆలోచనల వల్ల వస్తుందంటే ఆలోచన తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా హస్తప్రయోగం వల్ల సమస్య వచ్చిందంటే హస్తప్రయోగం సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక ఇది మ్యారేజ్ కాని వాళ్ళు కానివ్వండి, అయినా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దీన్ని కంటిన్యూగా వాడుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రయోజనం పొందడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటని చెప్తాను. కేవలం 3 ఐటమ్స్ అనేది దీనికి కావాల్సింది. ఒకటి వచ్చేసి తానికాయలు కొన్ని తీసుకొని వచ్చి వాటిని మెత్తగా దంచి చూర్ణం చేసుకోవాలి. తానికాయ చూర్ణం కూడా మన డైరెక్ట్ ఆన్లైన్ అందుబాటులో ఉందండి. అదే విధంగా మరాఠీ మొగ్గలు అనేటివి మనకు సూపర్ మార్కెట్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బగారాలో వేస్తూ ఉంటారు, దీన్ని మటన్ కర్రీలలో కూడా వాడుతూ ఉంటారు. ఈ మరాఠీ మొగ్గలు అనేటివి కొన్ని ఇంత ఉంటాయండి నల్లగా. వీటిని కూడా తీసుకొని వచ్చి దూరగా వేయించి చల్లార్చి చూర్ణం చేసుకోవాలి. రెండింటిని సమభాగాలుగా ఒక 50 గ్రాములు అనుకోండి, ఇది కూడా ఒక 50 గ్రాములు తీసుకొని రెండింటిని మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే ఎంత అవుతుంది? 100 గ్రాములు అవుతుంది. దీనికి మళ్ళీ 100 గ్రాముల మీరు పాత బెల్లాన్ని తీసుకోవాలి. 100 గ్రాముల పాత బెల్లాన్ని తీసుకొని ఈ పొడులతోటి ఈ బెల్లాన్ని బాగా దంచి మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచి ఒకవేళ మీకు అది అంటే బెల్లం కనుక బాగా దంచి మెత్తగా కావడం లేదంటే దానిలో కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఒక లేహ్యం లాగా తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట అన్నం తిన్నాక, అదేవిధంగా రాత్రి పూట అన్నం తిన్నాక ఒక పావు చెంచా మోతాదులో, ఎక్కువ తీసుకోవద్దు, ఒక పావు చెంచా మోతాదులో ఆ లేహ్యాన్ని చప్పరిస్తూ ఉండాలి. ఇది మీకు నరాలకు బలాన్ని చేకూర్చడానికి, నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మీరు ఒకవేళ కలవడానికి ముందు కూడా 1 గంట ముందు తీసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇంత ముందు కూడా నేను మరాఠీ మొగ్గ గురించి చెప్పాను. మరాఠీ మొగ్గ చూర్ణాన్ని మనం పాలలో వేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుందని. సో అది కూడా ఆ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుందని నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి చెప్పారండి. సో మీరు అంటే సింగిల్ గా వాడుకోవాలి అనుకుంటే మరాఠీ మొగ్గ చూర్ణాన్ని కూడా మీరు పాలల్లో 1 అర చెంచా వేసుకొని రాత్రికి 1 గంట ముందు వేసుకొని తాగుతున్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా అనేది లేహ్యం అన్నట్టు. లేహ్యం అనేది మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పైరీ అనేది ఉండదు. దీన్ని చప్పరించడమే. అన్నం తిన్న తర్వాత కనుక ఇలా తీసుకుంటూ ఉంటే తానికాయ కూడా నరాల బలహీనతల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఈ కాంబినేషన్ లో కనుక మీరు వాడుతూ ఉన్నట్లయితే నరాల బలహీనతలు అంటే క్రమక్రమంగా తగ్గిపోయి మనం హ్యాపీగా ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడచ్చు. ఒకవేళ సమస్యలు అధికంగా ఉండి అయినా ఇబ్బందులు పడుతున్నాం, లేదా మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అవుతున్న సందర్భాల్లో ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా, మ్యారేజ్ అయిన కొత్తలో ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా, లేదా ఎలాంటి చిట్కాలు వాడినా ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ సమస్యను తెలియజేసి ఇంటి వద్ద నుండి కూడా మెడిసిన్ వాడుకునే అవకాశం నాట్ వెరీ చాలా అందిస్తుంది. దీనికి సపరేట్ గా కోర్సెస్ ఇస్తామండి. ఆ కోర్సెస్ కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే మనకు చాలా త్వరగా ఈ సమస్యల నుంచి అండ్ శాశ్వతంగా బయటపడే అవకాశం 100% ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో నేను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. Thank you.